మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పార్టీలోని కమలాపురం గ్రామంలో శ్రీ అయోధ్య శ్రీరామ అక్షింతల వితరణ కార్యక్రమం జరిగింది. ఉదయం గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరంలో అక్షింతల కళాశాలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు గ్రామంలో ప్రతి ఇంటికి అక్షింతల వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 22న జరిగే భవ్యరామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అందరూ అయోధ్య శ్రీరామ అక్షింతలను ఆశీర్వచనంగా స్వీకరించాలని 22 రాత్రి ఇంటి గుమ్మం ముందు 5 దీపాలను వెలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్న రాజేశ్వరరావు దేశపాండే, సర్పంచ్ కుట్ల రాములు, గ్రామ పెద్దలు సీతారావు దేశపాండే, మాజీ సర్పంచ్ రాములు, యువకులు, హిందూ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనకు గత 2 సంవత్సరాల కింద మన రామనిధి సేకరణ ద్వారా ప్రతి గడప గడపకు రామనిధి సేకరించి ఈ రోజున మామూలుగా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ఆల్రెడీ జరుపుకున్నాం మనం. తర్వాత ఈ జనవరి 22వ తారీఖు రోజున అయోధ్య ప్రాణప్రతిష్ఠ అంటే బాలరాముని మామూలుగా ఏంటంటే ప్రాణప్రతిష్ఠ ఉంది. దాని గురించి అని చెప్పేసి ఆ రోజు ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు, తర్వాత ఏంటంటే ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలక్ మోహన్ భాగవత్ గారు ఇద్దరు చేతుల మీదుగా ఆ రోజు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. దీని గురించి అని చెప్పేసి శ్రీ రామ జన్మభూమి అయోధ్య క్షేత్ర వారు ఏం చేశారంటే ప్రతి గడప గడపకు ఆ రోజున ఏ మాదిరిగా అయితే రామనిధి సేకరించడం జరిగిందో గడప గడప నుంచి ఈ రోజు కూడా ప్రతి గడపకి యొక్క అక్షంతలు అందించేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు పూనుకొని ఒక గ్రామస్థాయి కమిటీల ద్వారా అందరి పెద్దలతోని మామూలుగా గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నిద్రలేపి అందరిని మొత్తం మంది యొక్క రామకార్యంలో ఆ రోజు ఏ విధంగా రామచంద్రుడు ప్రతి కార్యంలో ప్రతి ఒక్కరిని మామూలుగా ఏ విధంగా భాగస్వామ్యం చేశాడో ఈ రోజు కూడా మనం అందరం కూడా ఊర్ల కుటుంబం అంతా కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈ రోజున ప్రతి ఇంటికి గడప గడపకి యొక్క అయోధ్య రాముని అక్షంతలు పూజిత అక్షంతలు మామూలుగా అందించాలి. అయితే 22వ తారీఖు రోజున మనకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయిపోయిన తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ రోజున అయోధ్య రాముడు సీతమ్మ వారితోనే అయోధ్యకు వచ్చినప్పుడు ఏ మాదిరిగా అయితే మనం దీపోత్సవం దీపావళి జరుపుకున్నారో అదే మాదిరిగా ప్రతి ఊరు ప్రతి కుటుంబం అంతా కూడా మొత్తానికి ఎందుకోసం అంటే ఆ రోజు ఒక ఇంటి ముంగట 5 దీపాలు వెలిగించి ఈ 5 దీపాలు ఎందుకోసం అంటే 5 సంవత్సరాల యొక్క 500 సంవత్సరాల కళ కాబట్టి ప్రతి 100 సంవత్సరాలకు ఒక దీపం చొప్పున శతాబ్దానికి ఒక దీపం చొప్పున 5 దీపాలు మనం వెలిగించుకొని ఆ రోజు దీపోత్సవం జరుపుకొని ప్రతి ఊరు అంతా కూడా దీపావళి కార్యక్రమం పండుగ జరుపుకోవాలి. ఇది ఈ రామకార్యంలో అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా జై శ్రీరామ్.